హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక హెల్తీ ఈవినింగ్ స్నాక్‌ని అయితే నేను చూపిస్తున్నాను. అవేనండి తీపి బోండాలు. మీలో ఎంతమందికి తీపి బోండాలంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే మీ సైడ్ నుంచి నాకు ఇచ్చేయండి. రెసిపీ విషయానికొచ్చేస్తే ముందుగా బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని కరగబెట్టుకొని వడగట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పావు కిలో కంటే కొంచెం తక్కువ గోధుమ పిండిని తీసుకుని దానిలో రుచికి సరిపడా కొంచెం సాల్ట్‌ని అలాగే బోండాలు బాగా పొంగడానికి చిటికెడంటే చిటికెడే సోడా ఉప్పుని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్నప్పుడు ఎప్పుడు ఊరెళ్ళినా సరే నేను ఎక్కువగా ఈ తీపి బోండాల్ని ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే తినేదాన్ని. సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను ఈ తీపి బోండాలు తినేదాన్ని. అదేంటో అలా కుదిరేసేది. ఇంక రెసిపీ విషయానికొచ్చేస్తే బెల్లం బాగా కరిగిపోయింది. దాన్ని వడగట్టేసుకొని ఆ వాటర్‌నయితే మనము ఈ గోధుమ పిండి మిశ్రమంలో అయితే వేసుకొని మంచి బ్యాటర్ కన్సిస్టెన్సీని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. బాగా వేడిగా ఉంటది కాబట్టి నేను ఇక్కడ స్పూన్‌తో అయితే మిక్స్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే చేత్తో మిక్స్ చేస్తే పర్ఫెక్ట్‌గా బాగా మిక్స్ అవుతుందనమాట. ఇప్పుడు కొంచెం ఈ బెల్లం సిరప్ అనేది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ స్పూన్‌తో స్టార్టింగ్ మిక్స్ చేశాను. తర్వాత హ్యాండ్‌తోనే ఈ బ్యాటర్‌ని అంతా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అయితే మంచిగా మిక్స్ చేశాను. బెల్లం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ముందుగా చూసుకోవాలి మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా ఉందా లేదా అని. ఆ బెల్లం వాటర్‌తోనే మొత్తం మిక్స్ చేయడం లేదు. మనం నార్మల్ వాటర్ కూడా వేసుకొని మంచిగా ఇదిగోండి ఇట్లాగా ముద్దగా వచ్చే బోండాలు వేసే అంత కన్సిస్టెన్సీ అయితే మనకి రావాలి. పిండి కలిపేటప్పుడు ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పిండిని. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా బోండాల కింద వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. లేకపోతే లోపల ఉడకదనమాట. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చేంత వరకు వీటిని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తీపి బోండాలు పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, మరీ ఎక్కువ స్వీట్ లేకుండా, అలా అని సప్పగా లేకుండా మీడియం స్వీట్‌నెస్‌తో అయితే చాలా బావుంటాయి ఇవి టేస్ట్‌గా. ఈ బోండాలు తీపి పూర్ణాల్లాగానే పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే లాగించేసేయకూడదు. మూతి కాలిపోతుంది. కనీసం 5, 10 నిమిషాలన్నా ఆగాలి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.